జగిత్యాలలో సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో పత్రిక సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి రాజకీయ కోణం తప్ప నిర్మాణాత్మకంగా ఆలోచనలేదు. వరిసాగు చేసే పరిస్థితి ఉందా? సగం కూడా యాత అయితలేదు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే డిక్లరేషన్ చేసే పరిస్థితి వచ్చింది. క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి ఎకరానికి 20,000 ఇవ్వాలి. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఆలోచన ఉందా? 2 నెలల్లో హైదరాబాద్ ఖాళీ అవుతుంది. నేను రాజకీయం కోసం చెప్పడం లేదు, నా అనుభవంతో చెబుతున్నా. పంటల బీమా ఉసేలేదు. సీఎం గారు కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఒక్క రివ్యూ చేయలేదు అని అన్నారు. ఇంకో సంవత్సర కాలం లోపు చేసేటువంటి అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అంటే ఎన్డీఎస్ఏ అంటాడే, అంటే ఎన్డీఎస్ఏ అంటాడు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు చేసిన సూచన ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేసేంత వరకు దాన్ని వినియోగించుకునే అవకాశం లేదని మాత్రమే చెప్పింది. మేడిగడ్డ మరమ్మతులు చేసేంత వరకు దాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం లేదు. ఖరీఫే కానీ, ఖరీఫ్తో పాటుగా రాబోయే రబీయే కానీ ఎల్నినో ప్రభావం ఏదైతే ఉందో బాగా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. మన వర్షాలు ఏదైతున్నదో పూర్తిగా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. అంటే వాతావరణ సూచికలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు ఎప్పుడైనా కానీ వాతావరణ సూచికలు మనం ముందస్తుగా సూచన లభిస్తే దాన్ని అధిగమించడానికి మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటం సహజమే. అటు కేంద్ర ప్రభుత్వమే కానీ